చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. మున్సిపల్ కేంద్రంలోని పాత అక్షర స్కూల్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు గ్రామస్తులు అంటున్నారు. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి పిలుస్తూ ఉండగా గ్రామస్తులు గమనించి ప్రశ్నించడంతో ఆగంతులు అక్కడి నుంచి పారిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నపిల్లలు ట్యూషన్ పోయి వస్తుంటే పిల్లల నాపి ఆగు ఆగు అని చెప్పి చాక్లెట్ ఇవ్వబోయారు. ఆ చాక్లెట్ తీసుకుని అటు పారేసి అరే రారి అని పిలిచినా కూడా మళ్ళీ పొరగాళ్ళు రాలేదు, భయపడి వెళ్ళిపోయారు. వాళ్ళ ముఖాలకు మాస్కులు ఉన్నాయంట. వాళ్ళు భాష వేరే మాట్లాడుతారు, వాళ్ళే మాట్లాడుతారు. ఆ పిల్లని బిరుగా పట్టుకోపోతే వచ్చేసిండు. ఇలా తాతకి చెప్తే తాత వచ్చేసి ఉరికొచ్చేసి చూసే వరకు వాళ్ళు కారు ఎమ్మటే రప్పున తిప్పి ఎమ్మటే మలుపుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ చుమ్మ చీకటి ఉంటుంది, ఇక్కడ లైట్లు ఉండవు గల్లీకి. మున్సిపాలిటీలో ఎన్నిసార్లు అయిపోయినా కూడా పట్టించుకుంటారు. ఇది జరిగే పరిస్థితి ఇది. ఇప్పటికీ రెండోసారి జరిగింది. ఎవరు పట్టించుకుంటారు. అక్షర స్కూల్ గల్లీ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్లో కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. మున్సిపల్ కేంద్రంలోని పాత అక్షర స్కూల్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు గ్రామస్తులు అంటున్నారు. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఓ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి పిలుస్తూ ఉండగా గ్రామస్తులు గమనించి ప్రశ్నించడంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అలాగే మోత్కూరు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మాత్రం కిడ్నాపర్ల కలకలం వేస్తుంది. అయితే ముఖ్యంగా ఒక కారులో ముసుగు వేసుకుని వచ్చిన ముగ్గురు వ్యక్తులు చిన్నారులకు చాక్లెట్ ఇస్తామని చెప్పి తెలుస్తున్న క్రమంలో గ్రామస్తులు గమనించి ఎవరని వారిని ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఈ సమ్మర్కి సంబంధించి అంటే ఈ గత 3 నెలలుగా కిడ్నాపర్ల కలకలం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఒక సంచలనంగా నిలుస్తుంది. అయితే చిన్నారులను కిడ్నాప్ చేయడానికి చాలా మంది వ్యక్తులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇప్పుడు మొదటగా ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరులో నిన్న అర్ధరాత్రి మాత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో మాత్రం అటు తల్లిదండ్రులు అటు విద్యార్థులు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు మాత్రం భయాందోళనకు గురైన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా అంటే ఎందుకంటే ఈ పోలీసులకు గ్రామస్తులు తెలియజేయడంతో పోలీసులు అక్కడ చేర్చుకొని విచారణ మాత్రం చేపడుతున్నారు. అగంతకులు అంటే కిడ్నాపర్లు అగంతకులు ఏ రూట్లో వెళ్లారనేది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కిడ్నాపర్లకు సంబంధించిన వెహికల్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది అనే విషయాలను తెలుసుకుందామనే క్రమంలో అక్కడ ఒక సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. మరొక విధంగా చూసుకుంటే రాత్రి కావడంతో అగంతకుల ఆర్టిక్ అనేది దొరకడానికి కొద్దిగా పోలీసులకు కష్టసాధ్యంగా మారిందని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటీవల పట్టణంలో పట్టపగలే సాధన గతంలో చోరీలు జరిగిన పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఫస్ట్ కిడ్నాపర్లు మాత్రం పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ అలాంటివి ఉంటే ఈ పాటికి గుర్తు తెలియని వ్యక్తులు దొరికేవారని కూడా చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం కలకలం అంటే చాక్లెట్లు విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకెళ్లే దొంగల్ని పట్టుకునే క్రమంలో మాత్రం పోలీసులు మాత్రం వ్యక్తులు చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్.